సండే స్పెషల్ అంటే చికెన్, మటన్, ఫిష్, ప్రాన్ అదే తినాలా? మష్రూమ్ కర్రీ కూడా తినొచ్చు, బాగుంటుంది టేస్టీగా. జస్ట్ చికెన్ కర్రీ ఎలా చేసుకుంటామో అలాగే చేసుకుంటాము. చికెన్ కి బదులు మష్రూమ్స్ వేస్తాము. సో ఇక్కడ ఏ మష్రూమ్స్ కొనుక్కున్నా బాగా కడుక్కోవాలి, లేకపోతే దానికి ఉన్న ఆ మట్టి అనేది కూరలోకి ఈజీగా వచ్చేస్తుంది. సో నేను అట్లీస్ట్ 4-5 సార్లు కడుక్కుని వార్చుకున్న తర్వాత నీట్ గా కట్ చేసుకుని కొంచెం గిన్నెలో ఉప్పు వేసుకుని దాంట్లో వాటర్ వేసుకుని దాంట్లో మష్రూమ్స్ వేస్తాను. సో ఆక్సిడైజ్ అవ్వకుండా నల్లబడకుండా ఉంటాయని కర్రీ చేసేంత వరకు. మీకు ఇక్కడ 2 బాక్సులు మష్రూమ్ కట్ చేసినట్టు కనిపిస్తుంది, కానీ కూర చూస్తే ఒక గిన్నెడు వచ్చింది అంతే. అంత కట్ చేసినా కూడా చాలా పెద్ద గిన్నెలో వండడం స్టార్ట్ చేశాను. లాస్ట్ కి అది కొంచెం అయింది. ఒక 10 years నుంచి మనందరం ఇంట్లో మష్రూమ్స్ వండుకోవడం స్టార్ట్ చేసాం, గానీ నాకు ఫస్ట్ మష్రూమ్ నేను తిన్నది ఎప్పుడు అంటే రెస్టారెంట్ లో. ఆ రోజు నాన్ వెజ్ తినే రోజు కాదు. సో ఆ రోజు మష్రూమ్ కర్రీ, పన్నీర్ కర్రీ విత్ పుల్కాస్ ఆర్డర్ ఇచ్చాము. సో ఫస్ట్ టైం నేను రెస్టారెంట్ లో తిన్నాను ఎప్పుడు అరౌండ్ నేను 6th or 7th చదువుతున్నప్పుడు. సో ఇంకా ఎప్పుడు వెజ్ తినే రోజులు రెస్టారెంట్ కి వెళ్ళినా కూడా ఇంకా పన్నీర్ ఒకటి, మష్రూమ్ ఒకటి ఒక కామన్ గా మేము ఆర్డర్ ఇచ్చే డిషెస్. సో తర్వాత ఇంకా మష్రూమ్ అంటే రాజమండ్రిలో స్వామి థియేటర్ ఉంటది కదా, అశోక స్వామి. ఆ స్వామి థియేటర్ ఎదురుగుండా మష్రూమ్ పకోడీ, మీల్ మేకర్ పకోడీ వేసేవారు. అంటే ఇప్పటికే వేస్తున్నారు, చాలా టేస్టీగా ఉంటది అదొకటి. అండ్ తర్వాత ఇంకా మష్రూమ్స్ మనకి బాగా దొరకడము అలా అవడంతో ఇంకా ఇంట్లో కూడా వండుకుంటున్నాము. ఇంకా యుఎస్ లో అయితే మష్రూమ్స్ లో ఒక 100 రకాలు ఉంటాయి. బటన్ అని, మళ్ళీ వైల్డ్ అని, చాలా వెరైటీలు ఉంటాయి. అవేంటో మనకి తెలియదు. ఎక్కువ ఇటాలియన్ పీపుల్, ఫ్రెంచ్ పీపుల్ వండుకుంటారు అవి. అంటే వాళ్ళకి ఆ రకంగా వండుకోవడం తెలుసు. మనకైతే ఈ బటన్ మష్రూమ్స్ ఒక్కటే నాకు తెలిసినంత వరకు. సో ఇది మేము వండుకుంటాం ఇంట్లో కూడా. మన ఇండియాలో మష్రూమ్స్ అనేవి చాలా సంవత్సరాలంటే 1000 సంవత్సరాల క్రితమే వాడడం మొదలు పెట్టారు. మనకి మష్రూమ్స్ అంటే ఓన్లీ అడవుల్లో దొరికేవే మష్రూమ్స్ అంతే తప్ప మనం అదొక ఫార్మింగ్ లాగా ఇప్పుడు వరి ఎలా పండిస్తున్నాం అలాగా పండించడం అనేది ఉండదు. కానీ ఈ మధ్య అడవుల్లో కాకుండా మనం వరి, కాయగూరలు ఎలా పండిస్తున్నామో అలాగే ఒక రూమ్ లో ఈ మష్రూమ్స్ వేసి, అంటే తినగలిగేవి వేసి పండిస్తున్నారు ఎక్కువ క్వాంటిటీలో. ఎందుకంటే ఎక్కువ మంది తింటున్నారు కాబట్టి. మామూలుగా అయితే బాగా మనం మష్రూమ్స్ అనేది మన కల్చర్ అంటే మనం సిటీస్ లో ఉండి లేకపోతే గ్రామాల్లో ఉండేవాళ్ళు కాకుండా ఎక్కువ ట్రైబల్ పీపుల్, వాళ్ళకి అడవుల్లో దొరకడం అందుకు వాళ్ళు ఎక్కువ తినేవారు. అలా స్లోగా మన దగ్గర కూడా వచ్చి ఇన్కార్పొరేట్ అయింది. అండ్ ఎక్కువగా మష్రూమ్స్ వైల్డ్ అంటే అడవిలో అది దొరికే మష్రూమ్స్ అవి అయితే ఎక్కువగా మనకి మందులు తయారు చేస్తారు. అవి ఆయుర్వేదంలో దాంట్లో మందులు తయారు చేయడానికి యూజ్ చేస్తారు. చాలా మంది సురాపానం లేకపోతే సోమరసం అని అంటారు కదా, అవన్నీ కూడా ఒక మెడిసినల్ వాల్యూ ఉన్న మష్రూమ్ నుంచి తీసేవారంట. సో కర్రీ గురించి చూద్దామంటే ఇంత హిస్టరీ ఎందుకు చెప్పామంటే, కర్రీ అంటే మనం ఎలా అయినా చేసేసుకుంటాం. మేబీ ఇవి ఏదైనా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని సరదాగా షేర్ చేసుకున్నాను. చూసారా ఎన్ని మష్రూమ్స్ వండితే ఇంత కూర వచ్చిందో. ఇంకా అంతేనండి. దాంట్లో కొంచెం కసూరి మేతి వేసుకుని అటు ఇటు తిప్పుకొని కొంచెం కొత్తిమీర వేసుకుని తిప్పుకుంటే అయిపోతుంది. దాంట్లోకి రసం బాగుంటుంది. నేను టొమాటో రసం పెట్టాను ఆ రోజు. ఇంకా మష్రూమ్ కర్రీ విత్ రసం తిన్నాము. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ subscribe. Thank you for watching.